दुर्लभ मानव जन्म सत्संग, दुर्लभ मानव तारो सिंधु तारो
Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Jai Radha Madan Mohan Radha Madan Mohan Radha Madan Mohan Radha Jai Radha Madan Mohan Radha Madan Mohan Radha Madan Mohan Radha Jai Thank you very much. Jai Radha Madhava Jai Kunja Bihari Jai Radha Madhava Jai Kunja Bihari Jai Govinda Jai
So thank you very much to all for coming here. అందరికి క్వశ్చన్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా మాట పట్టే ఈ బ్రేక్ వచ్చిన ప్లీజ్ రోజు చక్కగా ఇటు కూర్చుంటారు అదే నా వాళ్ళకి పర్లేదు ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते
वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता की आचार्य श्रील प्रभुपाद की हरि हरि बोल। 6th chapter మన 18 శ్లోకాలు చెప్పుకున్నాం. సో నౌ 19 and 20, 21, 22, 23. సో అందరూ చక్కగా వినండి. ఇట్స్ వెరీ వాల్యుబుల్ కాన్సెప్ట్ అండ్ వెరీ వాల్యుబుల్ సబ్జెక్ట్. యథా దీపో నివాతస్థో నియన్తే సోపమా స్మృత యోగినో యథా చిత్తస్య యదో యోగమాస్మనః. గాలి లేని చోట నున్న దీపము కదలకుండా నిశ్చలముగా నుండినట్లుగా నిగ్రహింపబడిన మనసు గల యోగి తన పరతత్వ ధ్యానమును సదా స్థిరుడై ఉండును. హసన్ గారు మనకే గోశాలు చూసేవాడిని. ఓకేనా? హరే కృష్ణ. సో గాలి లేని చోట చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఇట్స్ వెరీ డీప్ కాన్సెప్ట్. ఇది కంప్లీట్ గా మెటీరియల్ గా భౌతికంగా ఎవరైతే డిస్టర్బ్ అయిపోతూ ఉంటారో, అంటే మనం భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రపంచంలోకి రావడం కంటే కూడా డిస్టర్బ్ అయ్యేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డీవియేషన్స్ ఎక్కువ. భగవంతుని దగ్గర చేరుకోవడానికి, భగవంతుని అర్థం చేసుకోవడానికి చాలా మంది ఏం చేస్తారంటే రకరకాల సిస్టమ్స్ ని, దారులను వెతుక్కుంటూ ఉంటారు. మీకు క్రిస్టియన్స్ కి మనకి ఉన్న డిఫరెన్స్ అదే. క్రిస్టియన్స్ కి మనకి ఉన్న డిఫరెన్స్ అదే. ముస్లిమ్స్ కి మనకి ఉన్న డిఫరెన్స్ అదే. రకరకాల డీవియేషన్స్ వల్ల అసలు ఉన్న కాన్సెప్ట్స్ మనకి అర్థం కాకుండా పోతుంది చివరికి. దానివల్ల చాలా మిస్లీడ్స్ అయిపోయి అసలు మాకు భగవంతుడే వద్దు, మేము వేరే మార్గంలోకి పోతాం, వేరే విశ్వాసాల్లోకి వెళ్ళిపోతాం అని చాలా మంది అలా డిస్టర్బ్ అయ్యి ఫాలింగ్ సోల్స్ లా మిగిలిపోతూ ఉంటారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఏ కాన్సెప్ట్ తీసుకున్నా మీరు బాగా అర్థం చేసుకోండి. స్పిరిచువల్ గా భక్తి అనేది ఏంటో ఎవరికీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే బ్రాహ్మణాస్ దాన్ని మరుగుపరచపరిచారు. దాన్ని బ్రాహ్మణాస్ ఏం చేశారంటే ఈ వేదం, సంస్కృతం ఇదంతా అర్థం కాకుండా మనం అంటే సామాన్యుడు చదువుకోలేకుండా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సంస్కృతంలో చదివాను అనుకోండి, ఇది ఏముంది యథా దీపం అంటే మీకు అర్థం కాదు. ఇంతకాలం నుంచి మనం హిందూ అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నాం కదా. ఈ 700 శ్లోకాల్లో ఒక్క శ్లోకాన్ని మనం ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేసామా? ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంటుంది? అరౌండ్ మీకు ఈ ఏజ్ అమ్మాయి, నీకు ఎంత ఏజ్? 12 years ఏజ్. ఒక క్రిస్టియన్ అమ్మాయిని తీసుకొస్తాం. మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక క్రిస్టియన్ గర్ల్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు. వాక్యం పిన్ టు పిన్ తో సహా అమ్మాయి రిఫరెన్సెస్ తో సహా చెప్తారు. ఏంటి డిఫరెన్స్ ఏంటి? మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఈ డీవియేషన్స్ ఎందుకు వస్తున్నాయి భౌతిక ప్రపంచంలో? భగవంతుని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఒక కాన్సెప్ట్ ఏమో అసలు ఏం చంపొద్దు, శిక్ష అనుభవిస్తామని చెప్తున్నాం. ఒక కాన్సెప్ట్ ఏమో బలిస్కి సంథింగ్. సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి తర్వాత కనుమ, ముక్కనుమ రోజు చూడలేని ఘోరాలు జరుగుతూ ఉంటాయి. చూడలేక ప్రాణం చంపుకుని నైవేద్యం ఉంది కదా, మనుశాస్త్రంలో ఉంది కదా అని చెప్పి అందరూ చెప్తారు. మరి మనుశాస్త్రాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? మనుశాస్త్రంలో ఏముందో నాన్ వెజిటేరియన్ తినొచ్చు, అమ్మవారికి పెట్టచ్చు అని ఉంది. ఓకే, ఉంది, నేనే కాదన్నా, ఉంది ఉంది, నిజంగానే ఉంది. మరి దాంట్లో రూల్స్ ఏంటో చెప్తున్నారా? తినొచ్చు అని చెప్పారు, బాగుంది. మరి రూల్స్ కూడా తెలుసుకోవచ్చు కదా. మెనూ తెలియకుండా మిషన్ ఎలా ఆపరేట్ చేస్తుంది? రూల్స్ తెలుసుకుని కదా ప్రాణం తీయాల్సింది. 36 రూల్స్ ఉంది. ఏంటో తెలుసా? ఒక ప్రాణిని చంపడానికి ముందు
ఆ ప్రాణికి ఒబేసెన్స్ ఆఫర్ చేసి నువ్వు నన్ను ఎప్పుడైనా ఏ జన్మైనా చంపుకు తినొచ్చు అని దాని ముందు ప్రామిస్ చేయాలి. ప్రామిస్ అంటే మీకు తెలుసా? ప్రామిస్ అంటే తెలుసా మీకు? అలా ముందు ప్రామిస్ చేయాలి, నువ్వు నన్ను ఎప్పుడైనా సరే ఏ జన్మలైనా సరే నువ్వు నన్ను చంపుకు తినేసి అని మళ్ళీ ఆ ప్రాణి మనం ప్రామిస్ చేయాలి. అది కూడా ఒక అమావాస్య రోజు మాత్రమే పోయాలి, అది కూడా మిడ్ నైట్ పోయాలి. ఆ మిడ్ నైట్ కూడా కొన్ని క్వాలిటీస్తో ఉన్న జీవరాశులనే పోయాలి. ఆ కొన్ని క్వాలిటీస్లో కూడా కొన్ని మచ్చలు ఉంటాయి, ఆ మచ్చలతో ఉన్న జీవరాశులనే పోయాలి. అది కూడా పిల్లలు లేదని పోయాలి. అది కూడా ఇవన్నీ చాలా రూల్స్ ఉన్నాయి. ఆ 36 రూల్స్ తీసుకుని కోసి మనం తినకూడదు. ఎందుకు? తీసే వరకే అధికారం ఉంది, ఆఫరింగ్ వరకే అది ఉంది అమ్మవారికి. అది కూడా కాళిక అమ్మవారికి ఏ టైంలో ఎలా ఆఫర్ చేయాలని కూడా ఉంది, మన శాస్త్రంలో ఉంది. మనం దాన్ని మనకి కోడొస్తుంది, కనిపిస్తుంది, కోసేస్తుంది. సార్ దానికి దీనికి సంబంధం ఏంటంటే ఉంది, 100% ఉంది. చూడండి ఎంత గీతలో ఎంత డీపెస్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయంటే ఈవెన్ నువ్వు ఎప్పుడు క్యాప్చర్ కూడా చేయలేవు. అంటే అర్థం కాని నిగూఢ శాస్త్రం అంతా కూడా దీంట్లో ఉంటుంది. గాలి ప్రవేశించలేని ప్లేస్ అంటూ ఏముంటుంది? చూడండి బాగా అర్థం చేసుకోండి. గాలి ప్రవేశించలేని ప్లేస్ ఏముంటుంది? ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ దీపం పెడితే ఇక్కడ ఏమంటున్నారు? గాలి లేని చోట ఉన్న దీపము కదలకుండా నిశ్చలంగా ఉన్నట్లుగా నిగ్రహింపబడిన మనసు గల యోగి తన పరతత్వ ధ్యానం సదా స్థిరుడై ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక చోట కొవ్వొత్తు తీసుకుని లెగిస్తున్నాం, గాలి లేనట్ట. అదే కొంచెం ఫోర్స్ఫుల్గా వస్తే ఆ దీపం ఏమవుతుంది? ఆరిపోతుంది. ఇంతకుముందు గాలి లేదా? అక్కడ లేదా? ఉంది. ఆర్పడానికి అదే గాలి, వెలగడానికి కూడా గాలే కావాలి. మీకు అసలు తెలియని విషయం ఏంటంటే అసలు ఆ దీపం వెలగడానికి కూడా గాలి కావాలి, అదే దీపం ఆరిపోవడానికి కూడా అదే గాలి కావాలి. ఈ భౌతిక ప్రపంచంలో మనం జీవించడానికి ఈ పంచభూతాలు కావాలి. అదే మనం డిస్ట్రాయ్ అవ్వడానికి ఈ ఇది కాన్సెప్ట్. పంచభూతాలే కారణం, బ్రతకడానికి అదే కారణం, డిస్ట్రాయ్ అవ్వడానికి అదే కారణం. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తుంది శాస్త్రం. సింపుల్ అయిపోయింది, ఈ శ్లోక కాన్సెప్ట్ అయిపోయింది. అదే మీరు మనం నాశనం అవడానికి పంచభూతాలే కారణం. ఓకే, నాశనం అవడానికి మనం అవే కారణం, మనం జీవించడానికి అవే కారణం. అవి ఎలా యూజ్ చేసుకోవాలో శాస్త్రం చెప్తుంది. సాధువు చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది. ఏమని? ఎంతవరకు దీన్ని యూజ్ చేసుకుని భగవంతుడి యొక్క ఆదేశానుసారం ఎంతవరకు నువ్వు యూజ్ చేసుకోవాలి, ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలో శాస్త్రం చెప్తుంది క్లియర్గా. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే యత్ర పరమతో చిత్తం నిరుద్ధం యోగా సేవయా యత్రాచైవాత్మనాత్మానం పశ్యన్నాత్మాని తుష్యతి సుఖమాత్యానిత్యం యత్తద్బుద్ధి గ్రహ్యమాతీంద్రియం వేత్తి యత్ర న చైవయం స్థితాచలతి తత్తస్త్వం యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తదః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం. సమాధి అన్నప్పుడు పరిపూర్ణత్వ స్థితిలో ఈ ఒక్క పాయింట్లో చాలా మందికి, ఇందాక మీకు చెప్పాను చూడండి, భౌతిక ప్రపంచంతో సగం మంది ఈ యోగా అనే కాన్సెప్ట్లో సమాధి అంటే ఏంటో తెలియక, యోగా అంటే ఏంటో తెలియక సగం మంది నాశనం అయిపోవడానికి ఒక్క రెండు కాన్సెప్ట్ ఈ 4 శ్లోకాస్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. వాట్ ఈస్ యోగా, వాట్ ఈస్ సమాధి.
చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఇవాళ మీకు క్లియర్ చేసేస్తాను, ఈ కాన్సెప్ట్ క్లియర్ చేసేస్తాను. సమాధి అనబడు పరిపూర్ణత స్థితిలో మానవుని మనసు సమస్త మానసిక కల్పనల నుండి యోగ అభ్యాసము చేత నిరోధింపబడి ఉండును. శుద్ధమైన మనసుతో అర్థమైనా దేంతో దాన్ని అండర్లైన్ చేసుకోండి. యోగ అభ్యాస, దీన్ని కూడా అండర్లైన్ చేసుకోండి. మనసుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మ యందే ఆనందమును, చూడండి బాగా అర్థం చేసుకోండి. మనసుతో ఆత్మను వీక్షింపగలుగుట, శారీరక ఇంద్రియాలతో సమాధి యోగాభ్యాసము, బాగా అర్థం చేసుకోండి. సమాధి యోగాభ్యాసము, శుద్ధమైన మనసు, ఆత్మను మనసుతో వీక్షించుట, ఆత్మను సాక్షిభూతులుగా ఉండే పరమాత్మ వేరే, ఆత్మ వేరే. ఆత్మను ఇంద్రియాలతో ఒక్క సెకండ్ కూడా అచంచలంగా ఉండేటువంటి మనసుని ఆత్మతో, ఆత్మను వీక్షించేటువంటి మనసు అంట. అది కూడా దేంట్లో? శుద్ధమైన మనసుతో అండర్లైన్ చేసుకుంటాం. మరియు ఆత్మయందే ఆనందము సుఖము అనుభవించుట ఎందు అతనికి గల సమర్థతను బట్టి అట్టి పరిపూర్ణత్వ స్థితిని నిర్ధారింపవచ్చును. అట్టి ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియాల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్య ఆనందమును మానవుడు ప్రతిష్ఠుడవుడు. అట్లు ప్రతిష్ఠుడైన అతడు సత్యం నుండి వైదొలగగా దానికి మించిన మరొక అధిక లాభం లేదని భావించిన అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టమునందునైనా చెల్లింపడు. చూడండి, పవిత్రమైన ఇంద్రియాలు ఎప్పుడవుతాయి? పవిత్రమైన ఇంద్రియాలు యోగాభ్యాసం ద్వారా అవుతాయా? ఇట్స్ పాసిబుల్. అందుకే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాల ద్వారా అనుభవింపబడే దివ్య ఆనందమును అంగీకరింపబడలేదు. ఎందుకంటే ఇంద్రియాస్ ఆర్ నాట్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ కాని ఇంద్రియాలతో శ్వాస ధ్యాస, దిస్ ఈజ్ ఆల్సో ఇంద్రియ, దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బాడీ. దాన్ని పతంజలి యోగా కూడా దాన్ని అంగీకరించట్లేదు. మరి ఎలా ప్యూరిఫై అవుతాయి? సమాధి ఎలా పాసిబుల్ అవుతుంది? సమాధి అనే కాన్సెప్ట్ ఇట్స్ వెరీ డీప్ కాన్సెప్ట్. సమాధి అంటే యోగా ఎక్సర్సైజ్ చేసేసి బాడీ అలసిపోయిన తర్వాత ఒకసారి అందరూ పడుకుంటారు, ఇట్లా రిలాక్సేషన్. దాన్ని ఏమంటారు మద్దది మీ భాషలో? శవాసనం. నాకు తెలిసి శవాసనం ఇలా అంటారు, కానీ సమాధి లైక్ అలాగే కలుస్తారు. సమాధి శవాసనం లైక్ రిలాక్స్ అవ్వడం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శుద్ధమైన మనసుతో ఇంద్రియాల్ని పవిత్రీకరించుకోకుండా మనసు కాన్స్టెంట్ అవ్వదు. అర్జున చాలా ట్రై చేస్తారు. అర్జునుడు సాక్షాత్తు కృష్ణుడి దగ్గరే ఉంటాడు. మీకు అర్థమవుతుందా? అర్జునుడు కంప్లీట్ గా సరెండర్ విత్ కృష్ణ. అసలు కాన్సెప్ట్ వచ్చింది అర్జునుడు సరెండర్ అయితేనే కాన్సెప్ట్ వచ్చింది. కానీ మరి అర్జునుడికి ఎందుకు ఈ వర్డ్స్ చెప్తున్నారు? నువ్వు నా దగ్గర ఉన్నా కానీ ఇఫ్ యు ఆర్ నాట్ ప్యూరిఫైయింగ్ యువర్ సెన్సెస్ దే ఆర్ ఆల్సో డిస్ట్రాయిడ్ అని చెప్తున్నారు. నువ్వు నా దగ్గర ఉన్నా కానీ ఇప్పుడు కూడా మనం కృష్ణుడి దగ్గరే ఉన్నాం. కానీ మన మనసు ఎక్కడ ఉంది? when you apply the bhakti yoga and the karma yoga, then your senses purify అవుతాయి. If you may not purifying your senses, అసలు సెన్సెస్ ప్యూరిఫై కాకుండా
ఇంద్రియాలు ప్యూరిఫై కాకుండా విశుద్ధ సత్వ గుణానికి వచ్చే ఛాన్సే లేదు, కాన్స్టెంట్ అయ్యే ఛాన్సే లేదు. అప్పుడు ఏం చెప్తున్నారు? అస్థిరత్వంతో కూడిన ఇంద్రియాలు స్థిరత్వం లేకుండా ఉండిన ఇంద్రియాల దగ్గరికి వచ్చి నువ్వు దీపం వెలిగించినా కానీ ఏమవుతుంది? చెప్పండి. చేతిలో కబోతు పెట్టుకున్నా ఇటు ఊపుతున్నా గాలి అవసరం లేదు, వణుకొస్తుంది. నాకేమవుతుంది? దీపం కొండెక్కుతుంది. బాగా చెప్పారు, కొండెక్కుతుంది. నిజంగా కొండెక్కుతుంది. ఆ దీపం ఏంటో తెలుసా? మనమే వెలిగించేప్పుడు అనుకుంటాం చక్కగా చివరి వరకు వెలగాలి అని. అర్థమవుతుంది మీకు? వెలిగించేప్పుడు ఏమనుకుంటాం? వెళ్ళగాలి అని. దీపం వెలిగించేప్పుడు మధ్యలో ఆరుకోవాలి. ఎవరు వెలిగిస్తారా? పుట్టినప్పుడు ఎవరైనా మధ్యలో తెచ్చుకోవాలి? పుడతాడా? ఎవడో పుట్టాడు. కానీ మధ్యలో ఎందుకు మనం షేక్ అవుతున్నాం? ఎందుకు షేక్ అవుతున్నాం? ఎందుకు ఫాలెన్ సోల్స్ లో మిగిలిపోతున్నాం అంటే దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అందుకే ఇక్కడ ప్రభుపాద్ చాలా డీప్ గా రాస్తారు. ఇక్కడ ఏం రాస్తారంటే చూడండి, హృదయం నందు నెలకొన్నట్టు పరమాత్మను గుర్తింపుల స్థితి సమాధి అనబడును. వాస్తవంలో యోగ పద్ధతి ద్వారా యోగ పద్ధతి దాదాపు పతంజలి యోగ సిద్ధాంతములపైనే ఆధారపడి ఉన్నది. కొందరు అప్రామాణికులైన వ్యాఖ్యాతలు ఆత్మను పరమాత్మగా గుర్తించుటకు ప్రయత్నించరు. అద్వైతులు అట్టి దానిని ముక్తి అని భావించరు. కానీ వారందరూ పతంజలి యోగ పద్ధతి యొక్క వాస్తవ ప్రయోజనం అవగాహన చేసుకుని చాలు. అందువల్ల ఈ కాన్సెప్ట్ లో ఇంద్రియం ద్వారా దివ్య ఆనందం యోగ పద్ధతి యొక్క సుప్రసిద్ధ యోగ కార్య పతంజలి ముని చేతను ఇవి ఆమోదించవచ్చు. చూడండి ఒక నిమిషం, జస్ట్ వెయిట్. యోగాను ఆడంబరముగా, ఈ కాన్సెప్ట్ కోసం యోగాను ఆడంబరముగా వ్యాయామ ప్రదర్శనముగా చేయవారు లేదా సిద్ధుల నిమిత్తమై యోగ అభ్యాసించు వ్యక్తులు ఆ మార్గమునందు తమ యోగ లక్ష్యము నష్టమైన దాన్ని గ్రహింపవలసిందిగా భావిస్తున్నారు. మళ్ళీ చదువుతాను. కనుకనే యోగాను ఆడంబరంగా వ్యాయామ ప్రదర్శనగా చేయవారు లేదా సిద్ధుల నిమిత్తమే యోగా అభ్యసించే వ్యక్తులు ఈ మార్గంలో తమ యోగ లక్ష్యం నష్టమైందని గ్రహించగలుగుతారు. అంటే భౌతిక ప్రపంచంలో ఆల్మోస్ట్ ఆల్ 99.9% దే ఆర్ నాట్ ఇది హెల్త్కి సంబంధించింది కాదు. ఇలా ఎవరైనా దాన్ని రూట్ మల్పిస్తే ఈ అబద్ధపు వాక్యాల ద్వారా దాన్ని పక్కదోరపడడం వల్ల మనం వేరే డిబేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళినాక నేను అబద్ధం చెప్పట్లేదు, క్లియర్గా చదవండి. ఇక్కడ సార్ ప్రభుపాద్ చెప్తూ ఒక 2 వర్డ్స్ చెప్తున్నారు. సంప్రాజ్ఞాత సమాధి, అసంప్రాజ్ఞాత సమాధి అని చెప్పి 2 సమాధులు ఉంటాయి. అంటే ఈ కంప్లీట్ గా భగవంతుడి ఈ మాతాజీ చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ పతంజలి యోగాలో ఉంటుంది. శ్వాస మీద ధ్యాస అనేది యాక్చువల్గా పతంజలి యోగా. నాకు తెలిసిన వాళ్ళకి చాలా ఇంటరాక్ట్ అయ్యాను. నేను కూడా ఫస్ట్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ రావడానికి ముందు యోగా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. క్రియా యోగా ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ యోగా. సో అర్జున ఆల్సో దే ఆర్ ట్రైడ్ క్రియా యోగా. కానీ భగవంతుడు ఇక్కడ బ్రేక్ చేస్తారు. క్రియాయోగం కూడా. ఎందుకంటే ఈ కలియుగంలో ఇట్స్ నాట్ ప్రిఫరబుల్. భక్తి యోగా ఆల్సో ప్రిఫరబుల్. ఎందుకంటే నువ్వు పరిగెత్తి చివరికి వచ్చి భక్తి యోగా దగ్గరకు వచ్చి నీ సెన్సెస్ ప్యూరిఫై చేసుకుని ధామ వెళ్ళాలి. ఎందుకంటే వ్యాయామ పద్ధతుల్లో శరీరానికి కష్టం తప్ప నీ బాడీ హెల్తీగా ఉంటాయేమో, కానీ భగవంతుడు దూరంగా ఉండే హెల్త్ ఏం చేసుకుంటారు? ఇంకొంచెం ఇంద్రియాలను ఎంజాయ్ చేస్తారా? నా కాన్సెప్ట్ ఏంటంటే ఓకే హెల్త్ వచ్చింది, బాగుంది, గుడ్, ఓకే నైస్. వచ్చి ఏం చేస్తావు? ఇంద్రియాలను ఎంజాయ్ చేస్తావా? తప్పు పట్టట్లేదు ఎవరిని. ఇంద్రియాలను ఎంజాయ్ చేస్తావా? లేదు కృష్ణ 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 అని చెప్పి బాడీని అరగొట్టుకుంటావా? ఇది రెండింటిలో ఏం యూజ్? ఓకే ఇంకొక 100 ఏళ్ళు బతుకుతావు హెల్తీగా ఉండి. భగవంతుడికి దూరంగా ఉండి 100 ఏళ్ళు బతుకుతావా?
జై విజయ్లు చిన్న అపరాధం చేస్తారు భగవంతుడి దగ్గర. నాకు దూరంగా ఉండి 7 ఏళ్ళు ఉంటావా, నాతో 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 సాక్షిభావంతో ఉండి నాతో భక్తుడిగా ఉండి 7 ఏళ్ళు ఉంటావా, విరోధిగా ఉండి 3 ఏళ్ళు ఉంటావా అంటే అసలు ఆలోచించుకోలేదు వాళ్ళు. నీకు దూరంగా ఉండడం అనేది మా వల్ల కాదు. జై విజయ్ చెప్తారు, అసలు నేను చేసిన తప్పేంటి, మీరు డిస్టర్బ్ అవుతారని చెప్పి మీద వాళ్ళని స్టాప్ చేసాం, అంత మాత్రం ఇంత పనిష్మెంటా. సనక సనాతన ఆపితే వాళ్ళన్నీ క్షపించేస్తారు. మీరు ఇండిపెండెంట్ గా భగవంతుడు దూరం అయిపోయింది అని చెప్పి భగవంతుడి దగ్గర ఘోరంగా ఏడుస్తారు. హెల్త్ వచ్చి ఇంద్రియాలను అనుభవిస్తూ ఉంటావా, హెల్త్ పైన భగవంతుడి దగ్గరగా ఉంటావా? దిస్ ఈస్ ద అల్టిమేట్ గోల్, దిస్ ఈస్ ద హయ్యర్ టేస్ట్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. అర్థమవుతుంది మీకు? మేము కష్టపడతాం, యోగా పీపుల్ ఆల్సో దే ఆర్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజెస్ అండ్ దే గెట్ సమ్ హెల్తీ. బట్ వాట్ యూస్ if you may not practice the భక్తి యోగా, నీ హెల్త్ ఏం చేసుకుంటావు? ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే అని ఇంకొంచెం డీపెస్ట్ గా వెళ్ళి నువ్వు భక్తి యోగా చేస్తేనే నీకు ఆటోమేటిక్ గా సెన్సెస్ అన్ని ప్యూరిఫై అయిపోతాయి. ఎప్పుడైతే ప్యూరిఫై అయిపోయినాయో నీకు ఆటోమేటిక్ గా తెలియకుండానే హెల్త్ వస్తుంది. ఎందుకంటే హృది సన్నివిష్ణు హృదయంలో ఉండేటువంటి కృష్ణ, నువ్వు హెల్త్ పోగొట్టుకున్న, నువ్వు హెల్త్ గెయిన్ చేసిన సమ్ సిచ్యువేషన్ వచ్చినప్పటికి నీ ఇంద్రియాలన్నీ అక్కడ ఫాలో అయినప్పుడు, నీ ఇంద్రియాలన్నీ ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్ గా అన్నింటికంటే విలువైంది బాడీలో ఏంటో తెలుసు మీకు? మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎక్సర్సైజ్ చేస్తే, మీరు క్యాలరీస్ బర్న్ చేసి హెల్త్ గెయిన్ చేస్తే, ఒక సింపుల్ గా ఒక మ్యాథమెటిక్స్ చెప్తా, 1000 క్యాలరీస్ బర్న్ చేసి హెల్తీగా ఉన్నారు. నేను నీ రాజుగా రాగానే చాలా హెల్తీగా వచ్చాడు లోపలికి. సారీ సార్ మీరేమనుకోద్దు, ప్రాక్టికల్గా చెప్తాను. ఇక్కడికి రాగానే వెంటనే వెంటనే హర్ట్ అయిపోయి చాలా సెన్సిటివ్ హర్ట్ అయిపోయి ఈ మైండ్లోకి వెళ్ళిపోయింది. ఈయన హెల్త్ 1000 క్యాలరీస్ హెల్త్ ఉంది, నేను వెంటనే హర్ట్ చేశాను. హర్ట్ చేస్తే అది మైండ్లోకి వెళ్ళిపోయింది. ఈయన ఇప్పుడు హెల్త్గా ఉన్నట్ట అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అన్నిటికంటే విలువైంది బాడీలో ఉండేటువంటి ఎక్సర్సైజా లేదా సెన్సెసా? సెన్సెస్ లో విలువైంది ఏంటి? మనసా? మనసు కంటే విలువైంది ఏంటి? ఆత్మ. ఆత్మ కంటే విలువైంది ఏంటి? పరమాత్మ కదా 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 కదా. మరి ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? దిస్ ఈజ్ గుడ్ అని తెలిసినప్పుడు వై డోంట్ యు ఫాలో? ఎందుకు ఫాలో కాకూడదు? ఇది గుడ్ అని తెలిసినప్పుడు, ఇది మంచిదని తెలిసినప్పుడు ఎందుకు ఫాలో కాకూడదు? అందుకనే ఇఫ్ యూ డూ మీరు ఏదైతే ప్రాక్టికల్ గా కృష్ణ కాన్షియస్ ప్రాక్టీస్ చేస్తారో, ఐదర్ కర్మయోగ ఐదర్ భక్తి యోగ, దిస్ ఈస్ ద అల్టిమేట్. వీఆర్ ఫాలోయింగ్ 2 కాన్సెప్ట్స్. ఈ 2 కాన్సెప్ట్ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే విశుద్ధ మనసు తయారవుతుంది. మనసు చాలా అచంచలంగా ఉంటుంది, దాన్ని ప్యూరిఫై చేయడం చాలా కష్టం. అందుకే దాన్ని ఏం చేయాలి? యోగా సాధనతో వాటితో కాన్స్టెంట్ అవ్వదు. మీరు బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే కాన్స్టెంట్ అవ్వదు. నేను కంప్లీట్గా మీరు నమ్ముతారో నమ్మరో, మీరు ఊహించని యోగా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, చాలా డీపెస్ట్ లెవెల్ నుంచి వచ్చాను. నాకు బ్రేక్ అవుతూ నాకుండే సర్స్ నన్ను అట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు. గీత ఇచ్చారు నా చేతిలో గీత పెట్టారు. నాకున్న మంచి హ్యాబిట్ ఏంటంటే చదవటం. బాగా నేను చదివి కాన్సెప్ట్ చదివి అర్థం చేసుకున్నా బాగా. అందుకే మీకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. టచ్ చేయలేదు ఇది చాలా మంది. కంప్లీట్గా కృష్ణ కాన్షియస్ ఉండేవాళ్ళు టచ్ చేయలేదు, రోజుకి లైట్కి వెళ్ళిపోతారు, అంత డీప్కి వెళ్ళదు. ఎందుకు వాళ్ళకి తెలియదు, యోగా బ్యాక్గ్రౌండ్ లేకుండా చెప్పలేదు. నేను అందుకని చెప్తున్నా, డిస్టర్బ్ అయిపోయి ఇంకొంచెం టైం వేస్ట్ చేసుకోకండి. ఈ జస్ట్ వరకు ఒక అడుగేయడం కోసం మాత్రమే. ఈ హెల్త్ అనేది ఎప్పుడైతే భక్తి యోగాలో కంప్లీట్గా శ్రవణ కీర్తన ఈ నవవిధ భక్తి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ జరిగిపోతుంది, ఆటోమేటిక్గా సెన్సెస్ అన్ని ప్యూరిఫై అయిపోతాయి. ఎప్పుడైతే ప్యూరిఫై అయిపోయిందో నువ్వు భగవంతుడి దగ్గరగా ఎంతకాలం అంతకాలం బతుకుతావు. అక్కర్లేని బతుకు ఎందుకు? భగవంతుడి దూరంగా ఉండే బ్రతుకు ఎందుకు? కావాలా?
ఇంద్రియాలకి దగ్గరగా ఉండే బ్రతుకు కావాలా, భగవంతుడి దగ్గరగా ఉండే బ్రతుకు కావాలా? నేనైతే అదే అనుకుంటాను. భగవంతుడు స్వామి మీరు దూరంగా ఉండేటువంటి ఏది నాకు వద్దని, మీరు దూరం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవి నా దగ్గర రానివ్వండి. నేను ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా హోలీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను ఒకటే ప్రేయర్ చేస్తాను, స్వామి మీరు నాకు దూరం అవుతున్న మనుషుల్ని నాకు దగ్గర చేయొద్దు, మీరు దూరం అవుతున్న ప్లేసెస్ నాకు దగ్గర చేయొద్దు. అది రిలేషన్స్ కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు నాకు దూరం అవుతున్న ప్లేసెస్ ఏవి ఉంటాయి నా దగ్గర రాని ప్లీజ్ అని చెప్తాను. నేను ప్రేయర్ చేసి నాకు హెల్త్ కావాలి స్వామి, మీరు నాకు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇప్పుడు అనుకోను. కుంతి మరణి ఎప్పుడు ఓకే, నేను కుంతి మరణి స్టోరీ చదువుతున్నా నాకు అర్థమైంది. కుంతి మరణి ఎప్పుడు ప్రేయర్ చేస్తారు, స్వామి నాకు ఎప్పుడు కష్టాలే కావాలి. నన్ను ఈ విధంగా కోరుకునేటువంటి డిసైబుల్ ఎవరు లేరని అంటారు కృష్ణుడు. అత్త దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఏదైనా కావాలి కోరుకు అంటే ఆమె కోరుకునే మొట్టమొదటి కోరిక అంటే తెలుసా మీకు? అసలు ఇప్పటి వరకు కృష్ణుని ఎవ్వరు అలా కోరుకోలేదంట. అర్జునుడు కానీ, శాపగ్రస్తులు కానీ, డిసైబుల్స్ కానీ, మాకు విశుద్ధ భక్తి బ్రాహ్మణ ఇవ్వండి, మీరు మాకు ఎప్పుడు దృశ్య భావం ఉండేదో చూడండి, భావ ప్రేమ ఇవ్వండి అంటారు. కానీ కష్టాలు ఈ స్వామిని ఎవ్వరూ కోరుకోలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే నేను ఎప్పుడైనా మిమ్మల్ని మర్చిపోయే ఛాన్స్ ఉంది. మీరు ఎంత ప్రేమ ఇచ్చినా కానీ ఫాలో అనేదానికి ఛాన్స్ ఉంది. మీ ధామంలో ఉండే వాళ్ళు చాలా మంది ఫాలో అయి ఉన్నారు. కానీ నాకు ఎప్పుడు కష్టాలు అంటే, మీరు ఎప్పుడు కష్టాల్లో అంటే భగవంతుడి గుర్తొస్తారు. కుంతి మరని ప్రేయర్స్ చూస్తే ధారధారధరం కారుతా ఉంటాను. నేను ఇందాక అదే జస్ట్ ఊరికే పొద్దు నుంచి బిజీగా ఉండి కాలేజ్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చి అన్నం తింటున్నాను. మార్నింగ్ చెన్నెల్లా వచ్చి రాగానే అన్నం తింటున్నాను. ఎందుకంటే టైం తీసుకున్నాను 6:30, 6:25 జస్ట్ ఒక 4 ముద్దలు తిన్నాను. 4 ముద్దలు తినడానికి టైం 25. ఇంకొంచెం తింటే 10 minutes పట్టేస్తుంది. స్లోగా తిన్నాను కదా, తిన్నాం కదా, టైం అయిపోయింది. టైం అయిపోతే పాపం వెయిట్ చేస్తారు కదా, టక్కుని నేను మళ్ళీ వచ్చి తింటాను ప్లీజ్ ఏమనుకోవద్దంటే తను వెంటనే షీస్ క్రై, ఏంటి ఇట్లా, ఎందుకు ఇలా అంత ఏముంది, అంత పంక్చువల్గా ఉండాల్సిన అవసరం ఉంది. నేను అన్ని ప్లేట్ అక్కడ పెట్టేసి తిలక పట్టాడు వస్తే ఇక్కడ అవ్వలేదు. సో నాకు అప్పుడు ఎలా ఉంటుంది, పంక్చువల్గా ఉండాలి. నేను కాదు పంక్చువల్గా ఉండాల్సిన మీరు, పంక్చువల్గా ఉండాల్సింది నేను కాదు మీరు. సార్ వస్తారు 6:30కి, అన్ని రెడీగా ఉండాలి. ఏమి అంత కాలేజీలు చెప్పుకొని, క్లాసెస్ చెప్పుకొని, అవి చెప్పుకొని, ఇవి చెప్పుకొని తినేంత టైం కూడా నేను దాన్ని కేటాయించాను. ఎవరైనా వస్తే చక్కగా కాసేపు కృష్ణ కథ చెప్పుకుంటే ఏదైనా కొంచెం అడ్వాన్స్ అవుతారన్న తాపత్రయం అవుతారు. మీరు ఎందుకు అంత దానికి ప్రయారిటీ ఇవ్వరు నాకు అర్థం కాదు. ఇవ్వాలి. ఎప్పుడైతే కృష్ణుడు కావాలని అనుకుంటావో, ఎప్పుడైతే కృష్ణ మీరు నాకు కావాలని అనుకుంటావో ఆటోమేటిక్గా కృష్ణుడు మీ దగ్గరికి వస్తుంది. మనం ఒక అడుగు వేస్తే కృష్ణ 100 అడుగులు వేస్తారు. ఒక్క అడుగు మనం వేస్తే కృష్ణుడు వైపు కృష్ణుడు 100 అడుగులు దిగి వస్తుంది. రన్ చేస్తారు కృష్ణుడు. మనం ఒక అడుగు వేస్తే కృష్ణుడు 100 అడుగులు అంటే 1000 యోజనాల దూరం అంటారు. కృష్ణుడు జస్ట్ నడుస్తుంటే వెనకాల కూడా పరిగెట్టలేకపోతాడు. జరాసంధులు వీళ్ళందరూ పరిగెడుతూ ఉంటారు. జస్ట్ ఊరికి కృష్ణుడు నడుస్తుంటాడు. స్లోగా నడుచుకుంటూ వెళ్తామంటే, నేను భాగవతలీలలో చెప్పాను, ఊరికి అట్లా నడుచుకుంటూ వెళ్తాడు కృష్ణుడు. కింద భూమి ఎవరు? బలరాముడు కదా. కృష్ణుడు ఒక అడుగు ఎదిగితే జరాసంధుడికి 1000 కిలోమీటర్ల దూరం వెళ్తారంట. కృష్ణ ఊరికి సింపుల్ గా అలా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్తుంటే భూమి ఎక్స్పాన్షన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే భూమి ఎవరు? బలరాముడు. ఆయన కావాలంటే ఇట్లా అయిపోతాడు, కావాలంటే ఎక్స్పాన్షన్ అయిపోతాడు, కావాలంటే తగ్గిపోతారు, ఇంక్రీజ్ అవుతాడు, డిక్రీజ్ అవుతాడు. ఎందుకంటే సేవ కోసం వచ్చారు వాళ్ళు. యమునా నది జస్ట్ ఊరికే కృష్ణుడు నడుస్తున్నప్పుడు ఇలా జస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోయి స్లోగా ఉండేదండి. ఎవరన్నా వస్తే వాటర్ అంతా పెరిగిపోయి చాలా లోతు ఎక్కువ ఉండేదండి. సర్వీస్ కోసం వచ్చారు వీళ్ళందరూ. గిరిగోవర్ధన్ పర్వత, ఆవులు, ఇవన్నీ భగవంతుడు ప్రేమ కావాలి, విశుద్ధ ప్రేమ కావాలని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. మనం ఎందుకు ట్రై చేయట్లేదు? ఒక్క 5 minutes వేస్ట్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? జస్ట్ మీరు ఆలోచించి చూడండి. భౌతికమైన చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను ఒక పాయింట్ కావాలని, భౌతిక ప్రపంచంతో సంపర్కం ఉత్పన్నమవుతే ఎక్కువ భౌతిక ప్రపంచం అటాచ్మెంట్ పెరిగిపోతుంటే సమస్త దుఃఖాలు మన చెంతకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనం స్పిరిచువల్ అటాచ్మెంట్స్ పెట్టుకుంటే, నేను ఇవాళ మాతాజీని ఇంటరాక్ట్ అయ్యాను.
సంథింగ్ మాతాజీకి చాలా ల్యాండ్ ఉందన్నమాట, చాలా ల్యాండ్ ఉంది. మాతాజీ చెప్తున్నారు అనమాట, సార్ మీకు నేను నా ల్యాండ్ మొత్తం ఇచ్చేస్తాను, మీరు కృష్ణుడు గుడి కట్టండి. మాతాజీ నాకు అంత ఓపిక లేదు, నేను గుళ్ళు కట్టి ఆ మేనేజ్మెంట్లో దూరడం నాకు ఇష్టం లేదు మాతాజీ, కానీ మీకు మంచి సజెషన్స్ ఇస్తాను. మీకు టెంపుల్ ఆవిడ అంటున్నారు, నేను కృష్ణుడు టెంపుల్ కట్టాలనుకుంటున్నాను, నాకు కృష్ణుడి గుడి కట్టాలని నా మనసులో ఉంది, నాకు ఇద్దరు కూడా పట్టట్లేదు ప్రభు, ప్లీజ్. ఇక్కడే మాతాజీ వాళ్ళు ఇల్లు దగ్గరలోనే. అయితే ఇవాళే కాదు, మీరు ఎలా చెప్తే అలా కడతాను ప్రభు, మీరు ఎలా చెప్తే అలా కడతాను. రాధాకృష్ణ పెట్టండి మాతాజీ బాగుంటుందంటే ఓకే ఓకే బస్ ఓకే ఓకే, నేను కూడా హెల్ప్ చేస్తాను మాతాజీ కన్స్ట్రక్షన్స్ వాటికి, మీరు కూడా ఒక నెంబర్లా ఉన్నారు. నో మాతాజీ నేను ప్లీజ్, నేను మేనేజ్మెంట్లో దూరడం నాకు ఇష్టం లేదు, బట్ మీకు నేను ఒక ప్రామిస్ చేస్తున్నా, కృష్ణుడికి ఏం కావాలో అది నేను చూసుకుంటాను. రాధాకృష్ణ వస్తారు కదా, రాధాకృష్ణకి ఏం కావాలి, ఏ టైంకి ఏం పెట్టాలి, ఏ టైంకి ఎలా చూసుకోవాలి, అవన్నీ నేను సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తాను. మీకు ఇంకా ఎవరైనా పూజారీస్ వాళ్ళు కావాలంటే మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, ట్రైన్ అయిన వాళ్ళు చాలా మంది, చక్కగా వాళ్ళు సర్వీస్ చేసుకుంటారు, మీకు అట్లా హెల్ప్ చేసి పెడతారు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు, మీరు ఎప్పుడంటే అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. నా మీకు ఇప్పుడు కావాలి, రేపు స్టార్ట్ చేయమని రేపు మీ ఇష్టం, మీరు ఎప్పుడు చెప్తారు. నేను అదే అనుకుంటున్నా, నేను ఏదైనా చేయాలన్నా కానీ ఒక కాన్సెప్ట్ రాస్తున్నా ఆల్రెడీ 40 days నుంచి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, శ్రీమద్ భగవద్గీతకి ఆచార్య శ్రీల ప్రభుపాదికి హరిహరి ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో వినండి, ఒక సీరియస్గా వినండి, ఇట్స్ నాట్ ఎ జోక్, సీరియస్గా వినండి. ఎవరైతే కృష్ణ కాన్షియస్ని సీరియస్గా నేర్చుకోవాలనుకుంటే, అంటే స్ట్రాంగ్గా సీరియస్గా డెడికేటెడ్గా నేర్చుకోవాలి అనుకుంటే 36 క్లాసెస్ని స్కిప్ చేసి 36 క్లాసెస్ చేశారు, 36 క్లాసెస్ చేశారు కంటిన్యూషన్. ఒక 15 days గౌడీ మఠం, 15 days గోశాల, 6 days ఆల్టర్నేటివ్ డేస్ అక్కడెక్కడ పెడతారు, లేదంటే ఒక 18 days ఇక్కడ, 18 days ఇక్కడ, 18 16 అయిపోతాయి. అది ఎప్పుడు పెట్టుకున్నాం, ఎప్పుడు నేర్చుకుంటారు. మీరు చెప్తే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్గా. 37th డే మీకు దీక్షలు, 36th డే క్లాసెస్ అయిపోతే 37th or 38th డే దీక్ష, హరినామ దీక్ష, బ్రాహ్మణ ట్రైనింగ్. నేను జస్ట్ ఊరికి ఇట్లా రాసి మొత్తం అంతా మా సార్కి చూపించాను. సార్ సో ఇంప్రెస్. అది మాయాపూర్లో కూడా ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్తే వాళ్ళు దే ఆర్ ఇంక్రీడ్ అనమాట. అప్పుడు వాళ్ళు ఆథరైజ్డ్గా అన్ని చోట్లకి పంపిస్తున్నారు. అది ఆథరైజ్డ్గా ఇస్కాన్లో అన్ని చోట్లకి పంపిస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్ రాశారు 40 days నుంచి, ఆల్మోస్ట్ ఫినిష్. అది ఇంకా టైప్ చేసి ప్రింట్ అవుట్ ఇవ్వడం, అదంతా 2 hours లైఫ్. ఎప్పుడు నేర్చుకుంటారు? మాకంత టైం లేదంటే మీకు ఇంకా మీ ఇష్టం. ఎస్, నైస్ నైస్ ఆన్సర్. సో నాకు కావాల్సింది నో ఫీజ్. I don't want no fees. I want only fees attendance. I want only attendance. Attendance అంటే ఎన్ని అసలు లిమిటేషన్స్ లేవు, ఇబ్బందులకి అసలు ఛాన్స్ లేదు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా రావచ్చు, ఎవరైనా మీ తాలూకాలో ఎవరైనా ఏమైనా నో ప్రాబ్లం. ఇది ఓన్లీ ఒక్క క్లాస్ మిస్ అయితే వాళ్ళకి హరినామ దీక్ష లేదు. 37th డే 38th డే మాత్రం ప్రాబ్లం ఉంటే హరినామ దీక్ష ఆడతారు. ఆ 2 days ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అప్పుడు ఇవ్వకూడదు. క్లాస్కి మాత్రం నో అంత కావాలి సార్. అది ఇక్కడ అక్కడ వేరే ప్లేస్ అనేది నేను డిసైడ్ చేస్తాను. ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం ఉందంటే వేరే కళ్యాణ మండపం కూడా తీసేసుకుంటారు కావాలి.
మై ఓన్ మనీ ఇచ్చేసి తీసుకుంటాను. బట్ నేర్చుకోవాలి, 36 క్లాసెస్ నేర్చుకోవాలి. నేర్చుకునే వాళ్ళే అటెండెన్స్ కావాలి. ఒక క్లాస్ మిస్ అయినా వాళ్ళు రేపటికి అర్థం కాలేదు. దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇంక వాళ్ళు ఎలిజిబుల్ కాదు. హరినామలక్ష్మి 3 years నేర్చుకున్నా నేను. 36 క్లాసుల్ని 3 సంవత్సరాలు నేర్చుకున్నాను. 36 క్లాసులు స్కిప్ చేసుకుంటూ వచ్చాను. 1 hour మ్యాక్సిమం. ఎక్కువ చెప్పినా వినలేదు. నీకు పొద్దు నుంచి 24 గంటలు చెప్పండి చెప్తాను నేను, వినలేదు. వల్ల కాదు, మనసు కంట్రోల్ చేయడం కష్టం. చూద్దాం, అది ఇంకా ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ఒక 1 week to 10 days అలా ఆలోచించి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. మీ పక్క వాళ్ళతో డిస్కస్ చేయండి. అటెండెన్స్ కావాలి కొంచెం. ఎందుకంటే ఒక క్లాస్ అంటే ఒక నెక్స్ట్ డేకి ఫాలో చేయొచ్చు. పర్సనల్ 10 classes 5 classes మిస్ అయిపోయి ఏం నేర్చుకుని తర్వాత ఏం క్లోజ్ చేసుకోండి.